భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో రచ్చరాజేసింది. డీఎస్పీ జయసూర్య పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారంటూ తనకు ఫిర్యాదులు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేయకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఎస్పీని నివేదిక కోరడంతో అసలు రచ్చ మొదలైంది. అయితే అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది, జిల్లాలో పేకాటపై గట్టి నిఘా పెట్టారు, నిఘా పెట్టినందుకే అభియోగాలు వస్తున్నాయని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ విమర్శించిన అధికారికి అండగా నిలిచారు. దాంతో డిప్యూటీ సీఎం పవన్ పరువు పోయినట్టయిందని కూటమి వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తన వ్యాఖ్యల పదును పెంచిన రఘురామ ఈరోజు మరోసారి మాట్లాడుతూ డీఎస్పీ జయసూర్యపై నాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, తన నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న డీఎస్పీ గురించి తనకు బాగా తెలుసు అంటూ గట్టిగానే కామెంట్ చేశారు. రఘురామకృష్ణరాజు నిన్న ఏమన్నారో, ఇవాళ ఎలాంటి కామెంట్స్ చేశారో చూద్దాం. వెరీ గుడ్ ఆఫీసర్, నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. ఆయన నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వారి పేపర్లో, అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. నేను నా దగ్గర పనిచేస్తున్న, నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి, అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా బాధ్యత. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది.